హాయ్ మామ, నమస్తే. నేను మీ హేమంతని. డ్యూటీ టెన్షన్ లో పడి మా తమ్ముడు పుట్టినరోజు నాకు అసలే గుర్తులేదు. కానీ ఏం చేస్తాం, మా చెల్లెలు ఉందిగా, అన్ని తనే దగ్గరుండి ఈ సెలబ్రేషన్ ని అదృష్టం అనిపించింది మామ. ఇక ఈ సెలబ్రేషన్ లో అసలు హైలైట్ ఎవరంటే మన డేవిడ్ గడే మామ. స్పెటికల్స్ పెట్టుకొని ఆ గ్లాసెస్ లుక్ లో వాడు చేసే హంగామా మామూలుగా లేదు మామ. ఏంటో ఈ మధ్య మనలో బిల్డప్ లో ఎక్కువైపోతున్నాయి మామ. మనం ఏదో సింపుల్ గా కేక్ కట్ చేసేద్దామంటే మన డేవిడ్ గడు మాత్రం మా తమ్ముడు బర్త్డేని ఒక రేంజ్ రోవర్ కన్నా స్పీడ్ గా చేస్తున్నాడు. అసలు పార్టీ ప్రిపరేషన్ చూస్తుంటే కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. అసలైన సినిమా ఇక్కడ స్టార్ట్ అయింది మామ. కేక్ కటింగ్ కి ముందు ఆ బిల్డప్ చూసారా, అచ్చం పుష్ప సినిమాలో విలన్ లా ఉన్నాడు అనుకుంటే తీరా చూస్తే మనోడు కామెడీకి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడు. ఆ కళ్ళజోడ పెట్టుకోవడం లేటు. వీడి కామెడీ టైమింగ్ చూసి పక్కనున్న వాళ్ళకి కడుపు నొప్పి రావాల్సిందే. ఇంకొక విషయం చెప్పాలంటే మామ, సౌండ్ బాక్సులు డీజిల్ ఏమీ లేవు. అయినా సరే మన అఖిల్ మామ మాత్రం అక్కడ మామూలు రచ్చ చేయలేదు. ఏదేమైనా సరే నువ్వు లేకపోతే ఈ పార్టీ అటర్ ఫ్లాప్ అయ్యేది మామ. ఎనీవే, ఈ బర్త్డే సెలబ్రేషన్ కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మామ. సమయం రాత్రి 9 గంటలు మామ. మా ఇంట్లో ఎప్పుడు నడుస్తున్న దృశ్యం చూస్తే కడుపు నవ్వాల్సిందే. తమ్ముడు బర్త్డే కోసం ఎంతో ప్రేమగా కష్టపడి బయటికి వెళ్లి మరీ స్వయంగా కేక్ కొని తెచ్చిపెట్టింది మా చెల్లెమ్మ. ఇంకా చెప్పాలంటే మామ మొత్తానికి మా తమ్ముడు బర్త్డే కేక్ కటింగ్ సమయంలో మా చెల్లెలు మాత్రం క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ చేసింది మామ. మామ స్వయంగా అన్ననైనా నేనే రంగంలో దిగి కేక్ కట్ చేపించి వీడి మొహంలో ఆనందం చూడాలని ఆ కేక్ మొక్కను నేనే స్వయంగా వీడి నోట్లో పెట్టాను. చూసారా, ఆ మూమెంట్ బాక్స్ ఆఫీస్ రికార్డ్ ని బ్రేక్ చేస్తుంది. డబ్బులు ఎవడైనా ఖర్చు పెడతాడు, కేక్ ఎవరైనా తినిపిస్తారు, కానీ వీడి జీవితంలో ఏ రోజైనా ఎప్పుడైనా ఎక్కడైనా నవ్వుతూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను మామ. ఫైనల్లీ మామ తన చేతితో కేక్ తినిపించడం మొదలు పెట్టాడు. ఆ ముక్క నోట్లో పెట్టగానే మన మేనగోడల ఎక్స్ప్రెషన్ చూడండి మామ, వేరే లెవెల్లో ఉంటుంది. అలాగే మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన అకౌంట్ ఫాలో చేయండి మామ. ఉంటాం మామ.